once again welcome to Suresh Connects YouTube ఛానల్. సో మొన్న రాజాసాబ్ బ్లాగ్ పోస్ట్ చేసాను, దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ ఇన్ రాజాసాబ్ బ్లాగ్. అలాగే ఈరోజు మన బాస్ మనశంకర్ వరప్రసాద్ సినిమా రిలీజ్ అయింది. దానికి కూడా టికెట్ సెకండ్ షోకి దొరికింది కాబట్టి ఇప్పుడు నేను సినిమాకి వెళ్తున్నాను. సో లెట్స్ మేక్ మనశంకర్ వరప్రసాద్ గారు బ్లాగ్ స్టార్ట్ అవుదాం. షో టైం అయిపోతుంది. లెట్స్ గో గాయస్. థియేటర్కి వెళ్తున్నాం. ఐఎమ్ ఆన్ మై వే టు థియేటర్. యాక్చువల్లీ నాకంటే మా డాడీ చాలా పెద్ద బాస్ ఫ్యాన్. ఆయన నిన్న ప్రీమియర్కి వెళ్ళారు. ఆయనకు నచ్చింది సినిమా. ఒక మంచి సినిమా, లైక్ చాలా కాలం తర్వాత ఒక పర్ఫెక్ట్ మెగాస్టార్ సినిమా అని చెప్పేసి నాకు బాగుంది అన్నారు. నేనైతే ఇంకా ఏం చూడలేదు. ఇప్పుడు వెళ్ళి చూడాలి. ఒక బిగ్గెస్ట్ ఫ్యాన్గా ఆయనకి అంత నచ్చినప్పుడు ఐఎమ్ హోపింగ్. ఓ మై గాడ్, అమ్మా వాట్ ఈస్ దిస్? రావిపూడి. అందుకనే రావిపూడి అసలు దొరకడనేది. ఏంది క్రౌడ్ ఫుల్. రావిపూడి సినిమా వస్తున్నారంటే ఫ్యామిలీస్ అన్నీ ప్యాక్ అయిపోతాయి. టికెట్ దొరికింది గాయస్. బాస్ సినిమా టికెట్ బాసు. గాయస్ హౌస్ఫుల్ అయిపోయింది థియేటర్. మరి చిరంజీవి రావుపూడి కాంబినేషన్లో సినిమా అంటే మినిమం ఉంటుంది. అండ్ మా ఊర్లో మా సైడ్లో చిరంజీవికి ఇంకా బిగ్గెస్ట్ ఫ్యాన్ బేస్ ఉంది. చిరంజీవి అన్న, రామ్ చరణ్ అన్న, పవన్ కళ్యాణ్ అన్న. ఇక్కడ సెలబ్రేషన్స్ వేరేలాగా ఉంటాయి. అంటే మన హైదరాబాద్లో లాగా బ్యాండ్లు కొట్టడం, క్రాకర్స్ కాల్చడం కాదు. లోపలికి వెళ్తున్నాం. స్టార్ మెగాస్టార్ మెగాస్టార్. కుడిపించడానికి వచ్చిన చూడాల్సింది, అనుభవించాల్సింది ఇంకా చాలా ఉంది. మన జాతి గెలిపించడానికి అనుభవించాలండి బాబు మీరు. గాయస్ ఇప్పుడే ఫస్ట్ హాఫ్ అయింది. బ్రేక్ టైంలో అలా బయటకు వచ్చాను. నాకు ఓకే ఫస్ట్ హాఫ్ అనిపించింది. అంటే ఈ కైండ్ ఆఫ్ కామెడీ మనం ఎప్పుడో చూస్తాం, మనకు అంత రీచ్ అవ్వదు ఈ కామెడీ. బట్ ఫ్యామిలీ ఆడియన్స్, ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకి కామెడీ నచ్చుద్ది. సేమ్ అనిల్ రావుపూడి లాస్ట్ ఫిలిమ్స్లో కామెడీ ఎలాగుందో అట్లానే కామెడీ చేశాడు. ఓకే, నన్ను ఫస్ట్ హాఫ్ అయితే ఓకే. బాస్ స్వాగ్ లాగేసింది. ఒక ఫ్రెష్గా అనిపించాడు నాకు బాస్ అయితే. ఒక సమ్ టైమ్ సీరియస్ రోల్స్ తర్వాత ఒక సిల్లీ క్యారెక్టర్, ఒక కామెడీ క్యారెక్టర్, అలా సరదాగా ఉండే బాస్ నచ్చింది నాకు. ఫస్ట్ హాఫ్ నచ్చింది. సో సెకండ్ హాఫ్ చూడాలి.
సినిమా అయిపోయింది, ఇంటికి వెళ్తున్నా. మిగతా విషయాలు అక్కడ మాట్లాడుకుందాం, ఈ గోల్లో కాదు కానీ అక్కడ మాట్లాడుకుందాం. ఫైనల్గా ఇంటికి వచ్చేసాను. సినిమా చూసిన తర్వాత ఇది నాకు అనిపించిన ఫీలింగ్. సో అనిల్ రావిపూడి ఏదైతే స్ట్రాంగ్ జోన్ ఉంటుందో తన ఎంటర్టైన్మెంట్ మార్క్, మళ్ళీ దాని మీద డిపెండ్ అయ్యి సినిమాని ఫుల్గా ఎంటర్టైన్మెంట్ వేలోనే తీశాడు. అండ్ ఆ ప్రాసెస్లో నాకు ఫస్ట్ హాఫ్లో కొన్ని కామెడీ సీన్స్ అంతగా నచ్చలేదు, కొన్ని బాగానే వర్కౌట్ అయినాయి. ఇంటర్వెల్ వాజ్ డీసెంట్, అంత మాస్ ఇంటర్వెల్ అని ఏం పెట్టలేదు, జస్ట్ క్లాస్ ఇంటర్వెల్ లాగా ఇచ్చాడు. అండ్ సెకండ్ హాఫ్లో కొన్ని యాక్షన్ సీన్స్ నచ్చాయి. అండ్ ఒక ఎమోషనల్ ఎపిసోడ్ ఉంటుంది, అది నాకు బాగానే వర్కౌట్ అయింది. అండ్ లాస్ట్లో వెంకటేష్ గారి క్యామియో ఉన్నది, లైక్ ఒక హాఫ్ అన్ అవర్ 20 minutes క్యామియో రోల్ బాగానే వర్కౌట్ అయింది. లైక్ చిరంజీవి గారు వెంకటేష్ గారి మధ్యలో ఉండే సీన్స్, ఆ హడావిడి, అది మీరు థియేటర్లో ఎంజాయ్ చేస్తారు. అండ్ అగైన్ ఇట్స్ ఎ ఫ్యామిలీ వాచ్. ఫ్యామిలీస్తో చూస్తే ఒక లైక్ మనకి చూసిందే ఆల్రెడీ కామెడీ సీన్స్ ఇవన్నీ ఆల్రెడీ ఎప్పటి నుంచో చూసి మనకి అవి బోర్ కొట్టేసినట్టు ఉంటాయి. కాకపోతే ఫ్యామిలీ మన డాడీస్కి కానీ ముందు జనరేషన్ వాళ్ళకి నచ్చుద్ది. ఎండ్ ఆఫ్ ది డే అనిల్ రావిపూడి ఈసారి కూడా దొరకలేదు. అండ్ బాస్కి మంచి కంబ్యాక్, ఆయన స్వాగ్ అయితే సూపర్ ఉంది, ఆయన యాక్టింగ్ లైక్ బాస్ని అలా చూపించాలో అలా చూపించాడు అనిల్ రావిపూడి అయితే. అండ్ కొన్ని వింటేజ్ అన్నయ్య కానీ, గ్యాంగ్ లీడర్ కానీ, గరణమొగుడు కానీ, వీటి రెఫరెన్స్ని సినిమాలో బాగా యూజ్ చేసుకున్నాడు. లైక్ ఆ బాడీ లాంగ్వేజ్ అయితే మనం చూడొచ్చు సినిమాలో. సో ఇట్స్ గుడ్, బాగానే ఉంది సినిమా, యూ కెన్ ఎంజాయ్. అండ్ యా, ఫైనల్లీ దట్స్ మై ఒపీనియన్ ఆన్ మన శంకర్ వరప్రసాద్ గారు. అండ్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. మరింత కొత్త కంటెంట్ వస్తుంది. అండ్ దట్స్ ద వీడియో. జై హింద్.